పశ్చిమాసియాలో శాంతి చర్చలు మళ్లీ మొదటికొచ్చాయి. అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ విడత చర్చలపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సినటువంటి చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి. పాక్కు వచ్చినటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్ని అమెరికా ప్రతినిధులు రాకముందే ఇస్లామాబాద్ను వీడారు. దీంతో తమ ప్రతినిధులు పాక్కు పంపడం లేదని ప్రకటించారు ట్రంప్. అయితే ఇరాన్ ప్రతిపాదనలపై యుఎస్తో చర్చిస్తున్నామంటున్నారు పాక్ నేతలు. వారి స్పందనను బట్టి ప్రత్యక్ష చర్చలు ఉంటాయని చెబుతున్నారు. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి పాకిస్తాన్ అత్యున్నత నేతలు, సైనిక అధికారులతో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, అమెరికాతో శాంతి చర్చలపై మాట్లాడారు. అమెరికా చేసిన కొన్ని అంశాలపై ఇరాన్ ఉన్నటువంటి ఆందోళనలు వారికి వివరించారు. ఈ అంశాలపై అమెరికా సానుకూలంగా స్పందిస్తే రెండో విడత ప్రత్యక్ష చర్చలకు హాజరవుతామని ఓమన్ వెళ్ళిపోయారు అరాఘ్చి. అయితే ప్రత్యక్ష చర్చలకు కూర్చోబోమని తెగేసి చెప్పిన ఆయన పరోక్ష చర్చలకే సుముఖంగా ఉన్నామని ప్రకటించారు. మరోవైపు అమెరికా ప్రతినిధులు రాకముందే ఇరాన్ బృందం పాక్ను వీడడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. తమ ప్రతినిధులను పాక్కు పంపబోమని తేల్చి చెప్పారు. పాక్లో తమతో మాట్లాడడానికి ఎవరూ లేనప్పుడు ఎలాంటి చర్చే లేదని, అంత దూరం వెళ్లడం దండగన్నారు. అంతగా మాట్లాడాలనుకుంటే ఇరాన్ నాయకులు తమకు ఫోన్ చేయాలన్నారు. ప్రెసిడెంట్ ఆదేశాలతో అమెరికా ప్రతినిధి బృందం పాక్ పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ బృందం ఇక ఎప్పుడు పాక్కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.